పాట సంఖ్య 203 వస్తుందా? పాట సంఖ్య 203. స్తోత్రము యేసునాథా నీకు సదాశివం. పాట సంఖ్య 203 పాడదాము. స్తోత్రము యేసునాథా నీకు సదా స్తోత్రము యేసునాథా, స్తోత్రము యేసునాథా నీకు సదా స్తోత్రము యేసునాథా, స్తోత్రము చెల్లింతుము నీదు దాసులము పిత్ర పుత్ర మనకు, స్తోత్రము చెల్లింతుము నీదు దాసులము పిత్ర పుత్ర మనకు. నేడు నీదు నామమందు నామేమో చేరి స్తుతించునట్లు, నేడు నీదు నామమందు నామేమో చేరి స్తుతించునట్లు, చేసిన కృపకై నీకే నిరతము స్తోత్రము చేసెదము, చేసిన కృపకై నీకే నిరతము స్తోత్రము చేసెదము. నీదు రక్తధారచే కలిగిన సజీవన మార్గము, నీదు రక్తధారచే కలిగిన సజీవన మార్గము, దాసులము తండ్రి సన్నిధి చేరను నిత్య స్వాతంత్ర్యము, దాసులము తండ్రి సన్నిధి చేరను నిత్యము స్వాతంత్ర్యము. ఇట్టి ప్రభావమైన పదవిని పురుగులమగు మాకు, ఇట్టి ప్రభావమైన పదవిని పురుగులమగు మాకు, ఇంత దయ తోడ ఇచ్చిన కృప మాకెంతయో ఆశ్చర్యము, ఇంత దయ తోడ ఇచ్చిన కృప మాకెంతయో ఆశ్చర్యము. దూతల సైన్యములు శృంగార గీతములనెప్పుడు, దూతల సైన్యములు శృంగార గీతములనెప్పుడు, రాజాది రాజాని స్తుతులు పాడుచు ఆర్భటించుచుందురు, రాజాది రాజాని స్తుతులు పాడుచు ఆర్భటించుచుందురు. నీవు తప్ప మాకు పరమందున వేరెవరు గలరు, నీవు తప్ప మాకు పరమందున వేరెవరు గలరు, ఇద్దరయందు నీవు తప్ప మాకు ఆదరణ ఎవ్వరు, ఇద్దరయందు నీవు తప్ప మాకు ఆదరణ ఎవ్వరు. స్తోత్రము యేసునాథా నీకు సదా స్తోత్రం యేసునాథా, స్తోత్రము చెల్లింతుము నీదు దాసులము పిత్ర పుత్ర మనకు, స్తోత్రము చెల్లింతుము నీదు దాసులము పిత్ర పుత్ర మనకు. అంటే మరి ప్రభువులో పాల్గొనేందుకు మనం సిద్ధపడవలసినటువంటి వారు ఉన్నాం. ఆరాధించటకు ప్రభువును సిద్ధపరిచాడు, ఆరాధించటకు సహాయపడినాడు. ఈ సమయంలో ప్రభు మనం ఇచ్చేటువంటి ప్రభు యొక్క మరణపు స్థానం పునరుద్ధానం యొక్క మానవాలు
గుర్తులు మన మధ్య ఉన్నాయి. దాన్ని మరి జ్ఞాపకం చేసుకోవచ్చు. మనము కొనసాగవలసినటువంటి వారు. పాల్గొనేందుకు అతని చూద్దాం. యోహాను సువార్త 6వ అధ్యాయము. యోహాను సువార్త 6వ అధ్యాయము 52వ వచనం నుండి 6వ అధ్యాయము 52వ వచనం నుండి 59 వరకు మనం మార్చుకొని చూద్దాం. యోహాను సువార్త 6వ అధ్యాయము 52వ వచనం నుండి 59 వరకు మనం మార్చుకొని చూద్దాం. యూదులు ఈయన తన శరీరం ఎలాగూ తినగలిగినని ఒకరితో ఒకరు వాదించిరి. నా శరీరం తిని నా రక్తం త్రాగువాడే నిత్యం కలవాడు, అంత దినమున నేను వారిని లేపుదును. నా శరీరం తిని నా రక్తం త్రాగువాడు నా యందును నేను వారి యందు నిలిచి ఉందును. ఇదే పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారం. పితరులు మన్నాను తిని చనిపోయారు కాదు. ఈ ఆహారం తినవాడు ఎల్లప్పుడూ జీవించడానికి ఎంతో నిశ్చయంగా చెప్పుచున్నాను. ఆయన కపరంలో సమాజంలో ఈ మాటలు చెప్పిన 2వ ప్రతిపత్రిక 12వ అధ్యాయము 5వ వచనాన్ని కూడా మనం 13వ అధ్యాయము 2వ ప్రతిపత్రిక 13వ అధ్యాయము 5వ వచనాన్ని కూడా అందరికి కలిసి చూద్దాం. 2వ ప్రతిపత్రిక 13వ అధ్యాయము 5వ వచనం. మీరు విశ్వాసం గలవారు ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే శోధించుకొని చూసుకోండి, మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి. మీరు ప్రశ్న యేసుక్రీస్తు మీలో ఉన్నారని మీ ముందు కేవలం తండ్రి పరిశుద్ధ దేవ స్తోత్రం నాయన. మా రక్షణకు ఆధారమైనటువంటి దేవ, మా రక్షణ కొరకై మీరు చెల్లించబడి స్తోత్రం గొర్రెపిల్లల తగ్గించుకొని ప్రభావ మరి మా ప్రేమ చెల్లించారు, మధ్యవర్తిత్వం జరిగించారు, మా శ్రమం నిందను అవమానం మీరు పొందారు. మా కొరకు నలగొట్టబడి హింసింపబడి అవమానపరచబడి రక్తంలో కాల్చి మరణి సమాజం తిరిగి లేచారు. ప్రభావి పాపని నన్ను కూడా తల్లి గర్భంలో నుండి బయటపడి తల్లి ఒడిలో పడినది మొదలుకొని నేటి వరకు కూడా ఎన్నో విషయాలు తగ్గినటువంటి వాళ్ళైనా నన్ను కరుణించారు, నా మీద దృష్టి ఉంచారు. మీ ప్రజలకు ఎన్నుకున్నా, మీ కుమారుని చేసుకున్నా, మీ స్వాస్థ్యంగా చేసుకున్నా, మీ యొక్క ఐశ్వర్యం నాకు అనుభవం చేసుకున్నారు. మీ మనలో చేర్చారు, మీ స్వర్గనేటువంటి వారిగా నన్ను సిద్ధపరుస్తున్నారు. ప్రభావ మిమ్మల్ని తిరిగి తాగి మీ మనల్ని ప్రచురించాలని నాకు హెచ్చరిక చేశారు. మీ ఆనవాలు, మీ యొక్క సూచనలు మా మధ్య కూడా నాకు కూడా ఉంచారు. స్తోత్రాలయం. మరి మీరు నాకు ఇచ్చిన గొప్ప రక్షణ తెలిసి ఉన్నాడు. నేను మీకేం చెల్లించగలను? మరణ వరకు నమ్మకం ఉన్నట్లుగా నన్ను సిద్ధపరిచేటువంటి నా రక్షకుడిని పీడిస్తున్నాము. నా స్థితి ఆలోచన కనిపిస్తున్నాను. సమయంలో వార్తలు కూడా కావాల్సిన దయచేయండి. వాక్యాన్ని దీవించండి. ప్రజలు రావాల్సిన కేవలం వచ్చి వాక్యం మీరు సరిచేయబడినట్లుగా సహాయం చేయండి. ప్రభావ చదవని వాక్యము మీరు గురించి వడ్డిస్తే ఇక్కడ మాకు అర్థం కాదు. మేమైతే పశుప్రాయమైన మీరు మాకు జ్ఞానోపదేశం కలిగించండి, మా మరణతను వెలిగించండి, మా యొక్క మూర్ఖతను తొలగించండి. గ్రహించినట్లుగా మాకు సహాయం చేయండి, బోధించినట్టుగా నాకు కూడా సహాయం చేయండి. మా రక్షకుడు యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ఇక్కడ మరి ప్రభు యేసుక్రీస్తు లోకంలో ఉన్నప్పుడు తెలిసినటువంటి మామూలుమైనటువంటి మాట చదువుతూ వచ్చాను. యోహాను సువార్త 6వ అధ్యాయము మరి 52వ వచనం నుండి 59వ వచనం వరకు చదివినటువంటి శ్రేష్టమైనటువంటి భాగం. ఏదో కొత్త నిబంధనలో పౌలు చెప్పినట్లుగా పత్రికల్లో పౌలు చెప్పినటువంటి పౌలు ఏర్పరిచినటువంటి ఈ అన్నమయం కాదు ఇది. లేకపోతే ఇంకెవరో అపొస్తలుల ద్వారా వారి ద్వారా ఏర్పరచబడినటువంటిది కాదు ఇది. మత్తయి సువార్తలో, మార్కు సువార్తలో, లూకా సువార్తలో, యోహాను సువార్తలో తాను స్వయంగా పలికినటువంటి మాటలు ఉన్నాయి. ఆయన రొట్టె తీసుకున్నాడు, దాన్ని తెరిచాడు, అది మన శిష్యులకు పంచిపెట్టాడు. పాత్ర తీసుకున్నాడు, ఆస్వాదించాడు, అది పంచిపెట్టాడు. ఇది మీకు ఆనవాలని చెప్పాడు, ఇది మీకు గుర్తుగా ఉండాలని చెప్పాడు, నేను వచ్చాడు దీన్ని చేసుకుంటాడని ఆయన చెప్పాడు. అదే దర్శనానికి పొందినటువంటి అపొస్తలులు దాన్ని నిర్ధారణ చేసుకొని దాన్ని ఆచరిస్తూ వచ్చారు, దాన్ని అనుసరిస్తూ వచ్చారు. అదే మనం నేటి మనం కొనసాగించడానికి ప్రభుత్వాన్ని కృపనిచ్చారు. మరి ఆ యొక్క ఆనవాళ్ళు మన జ్ఞాపకం చేసుకోవడం ద్వారా మనకి ఏ పేరు కలుగుతుంది అనగా ఎన్నో పేర్లు ప్రతి ఆదివారం చూస్తున్నాం, ప్రతి గురువారం చూస్తున్నాం, ప్రతి వాక్యంలో చూస్తున్నాం, ప్రతి గుడిలో చూస్తూనే ఉన్నాం. దేవుని వాక్యంలో
కనుక క్రియేటటువంటి తండ్రి అయిన దేవుడు, కుమారుని దేవుడు, ప్రభు ఆత్మ అయినటువంటి దేవుడు మనలో నివాసం చేస్తాడు. గత ముందున్నటువంటి 4-5 వారాల క్రితం ఆయన మనతో నడుస్తాడని చెప్తూ వచ్చాము. ఆయన మనతో ఉంటాడని చెప్తూ వచ్చాము. ఎందుకంటే ఆయన మనతో ఉండడం ద్వారా మనకి ఏమి మేలు అనేటువంటి విషయాన్ని మనం ఆలోచించినప్పుడు చూడండి, మరి నా శరీరం తిని నా రక్తం త్రాగడం నేను నా తండ్రి నివాసం ఉంటాము అన్నాడు. ఆ నివాసం ఉండడం ద్వారా మనకు కలిగేటువంటి మేలు ఏంటి? చూడండి, మన తల్లిదండ్రులు మనతో ఉంటే మనకి ఏం కష్టం ఉండదు. మరి మన తల్లిదండ్రులు మనకు సమస్యని సమకూర్చి పెడతారు, మనకు భద్రపరుస్తారు, మనకు క్షేమం ఇస్తారు, మన అవసరాలు తీరుస్తారు, మనకు క్షేమం మేలు కలిగించి మనం వెళ్ళే స్థలంలో మనకు జాగ్రత్తలు చేస్తారు, మనం పోయే చదువుకునేటువంటి స్థలంలో కానీ పనిచేసే స్థలంలో కానీ మనకు జాగ్రత్తలు చేస్తారు, మనకు సూచనలు ఇస్తూ ఉంటారు. కారణం ఏంటంటే మనల్ని కనేటువంటి వారు కనుక వాళ్ళు మనతో ఉన్నట్లుగానే వారు మనకు సూచనలు ఇస్తూ ఉంటారు. అయితే మన ప్రభు మనకు మరి తోడుగా ఉన్నటువంటి వాడు, మనతో ఉన్నటువంటి వాడు మనతో ఉండి మనకి ఏం కలిగిస్తాడంటే మనకు మేలు కలిగిస్తాడు. అంత మాత్రం కాదు, చూడండి, మొట్టమొదటిగా మరి లేవి కాండము ఆయన మనకు సురక్షితంగా మనం ఉంచడానికి ఇష్టపడుతున్నాడు. లేవి కాండము 25వ అధ్యాయం 18-19 వచనాలు చూడండి. లేవి కాండము 25వ అధ్యాయము 18-19 వచనాల్లో, కాబట్టి మీరు నా కట్టడలను నా విధులను గైకొని వాటిని అనుసరించి నడుచుకునవలెను. అప్పుడు మీరు ఆ దేశంలో సురక్షితముగా నివసించెదరు, ఆ భూమి ఫలించును, మీరు తృప్తిగా భుజించి దానిలో సురక్షితముగా నివసించెదరు. చూసినట్టయితే ప్రభుత్వ శరీరం తిని రక్తంలో త్రాగువాడు లేదా మామూలు పొందిన వారు ప్రభువుకు సాక్షిగా నిలబడేవాడు, ప్రభు పిల్లలు చెప్పుకునేటువంటి వారు కనుక ఇలాంటి వారు వారితో ప్రభు ఉండడం ద్వారా ఏం జరుగుతుందంటే ఆయన కట్టడలను అనుసరించేటువంటి వారితో ఆయన ఉంటాడు. మరి ఆయన కట్టడలను ఆయన విధులను గైకోవడం ద్వారా దాన్ని అనుసరించి నడుచుకోవడం ద్వారా మీరు ఆ దేశంలో సురక్షితము అనే మాట మనం చూద్దాం. సురక్షితం అంటే క్షేమము, మేలు, ఆశీర్వాదము, సంతోషము, సమాధానము, ఇక అన్ని విషయాల్లో కొరత లేదు, కష్టం లేదు, బాధ లేదు. ఒకవేళ బాధలు, కష్టాలు, మరి బలహీనతలు, అనారోగ్యాలు ఉన్నప్పటికీ వాటిలో కూడా తగినటువంటి మరి సహాయం అనుగ్రహిస్తూ క్షేమము, మేలు కలిగించేటువంటి వాడు అనేటువంటి సత్యాన్ని మనం గుర్తించాలి. కనుక ఆయన కట్టడలను అనుసరించి నడుచుకునేటువంటి వాడు సురక్షితంగా ఉంటాడు. ఆయన తన దయతో గెప్పేవాడు ఉంటాడు, తన బావు కింద దాచేవాడు ఉంటాడు, తన తేజీలో దాచేటువంటి వాడు ఉంటాడు, మనకు క్షేమం ఉంటుంది అనేటువంటి సత్యాలను గుర్తించాలి. వీళ్ళ ప్రభునందు మనం ఉండడం ద్వారా మనకు సురక్షితము. మనం సురక్షితమైనటువంటి స్థలంలో మనం ఉన్నాం. ఇక్కడ దేవుడి సన్నిధిలో ప్రభు మనతో ఉన్నాడంటే, ప్రభు మనల్ని కాపాడుతున్నాడంటే మనం సురక్షితంగా ఉండగలుగుతున్నాం అనేటువంటి సత్యాన్ని గుర్తించాలి. ఇదే కాలం వీళ్ళ ప్రభు బలిలో పాలు పొందేటువంటి నేను మరి ఆయన కట్టడలను, ఆయన న్యాయాలను అనుసరించాలి, వాటిని గైకొనాలి, వాటి ప్రకారం మనం నడుచుకోవాలను. అప్పుడు మనం దేవుని యొక్క ఆజ్ఞలను, కట్టడలను, ఆయన మరి విధులను గైకొనకపోతే, అనుసరించకపోతే అప్పుడు మనం సురక్షితంగా ఉండలేనటువంటి సత్యాన్ని గుర్తుపెట్టుకోవాలి. నీ దారిని నువ్వు వెళ్ళయ్యా, నా దారిని నేను వెళ్తానంటే నీ ఇష్టం అంటాడు. ఆయన మన దారిలో ఉండాలి, ఆయన మన మార్గంలో ఉండాలి, మన ముందు నడవాలి, మనం నడిపించాలి, ఆయన మనకు క్షేమం ఇవ్వాలి, ఆయన మనకు భద్రతనివ్వాలి. మనం సురక్షితంగా ఉండాలంటే, క్షేమం ఉండాలంటే అన్నీ ఉంటాయి. కొంతమందికి ఆత్మహత్య చేసుకుంటున్నారు, కోట్లు ఆస్తుంటది, వాళ్ళని చూసేంత మరి వాళ్ళని బరువెట్టి చూస్తే ఆ డబ్బులను పెడితే కూడా ఇంకా ఎక్కువైపోతే అంత ఆస్తి కలిగినటువంటి వారు ఉన్నారు లోకంలో. కోట్లు ప్రపంచానికి కొనగలిగినటువంటి ఆస్తిపరులు ఉన్నారు. అయినప్పటికీ వారికి భద్రత లేదు. కారణం వాళ్ళకి నెమ్మది లేదు. వారికి దేవుడిగా లేడు, వారికి కాపరిగా లేడు, వారికి తండ్రిగా లేడు, వారికి ఆదరణగా లేడు. వారు భద్రంగా సురక్షితంగా ఉండలేకపోతున్నారు. అందుని బట్టి వారు మరి ఆత్మహత్య చేసుకుంటున్నారు. కారణం ఏంటంటే ప్రభు వారితో లేడు. నీతో నాతో ఉండడానికి మనం పేదలమైన, నిరుపేదలమైన యేసుప్రభువుని అంగీకరించడం ద్వారా, ఆ ప్రభు మనతో ఉండడం ద్వారా, ఆ ప్రభు మనం అంగీకరించడం ద్వారా, ఆజ్ఞను అనుసరించడం ద్వారా ప్రభు మనతో ఉండేవాడు. అప్పుడు మనము సురక్షితంగా నివసించే వాళ్ళు ఉంటాం, సురక్షితంగా నివసిస్తాం. మన భూమి ఫలించును అనగా మనం ఫలించేటువంటి జీవితాన్ని కలిగి ఉంటాం. ఎన్ని పరిస్థితి కాదు,
వాడిపోయే స్థితి కాదు, చెల్లారిపోయే స్థితి కాదు పిల్లరా. మన జీవితాల్లో దినదినము చిగురాకు వలె ఫలించేటువంటి వారిని ఉంటాం. మన ఫలములు ప్రభు చూడడానికి ఇష్టపడుతున్నాడు, మన ఫలములను భుజించడానికి ఇష్టపడుతున్నాడు, మన ద్వారా సంతోషించడానికి ఇష్టపడుతున్నాడు, మన ద్వారా ఆయన ఆనందాన్ని అనుభవించాలని ఇష్టపడుతున్నాడు పిల్లరా. మనం ఫలించినప్పుడే, మనం ఆయన ఆజ్ఞలు నడుచుకున్నప్పుడు సురక్షితంగా ఉంటాం. ఎప్పుడైతే ఒక మొక్క సురక్షితంగా ఉంటుందో అది ఎదుగుతుంది, ఫలిస్తుంది. దానికి భద్రత లేకపోతే, దానికి కాపుదల లేకపోతే, దానికి కంచె లేకపోతే దానికి మరి సురక్షితంగా ఉండలేదు. ఎవరెవరు పీకివేయడమో, లేదా పక్షి వచ్చి తినివేయడమో, జంతువు వచ్చి తినివేయడం జరుగుతుంది. ఇక ఫలములు రావు. అట్లనే జీవితంలో ప్రభు మనకు తోడుగా ఉండకపోతే, ప్రభు మనం భద్రపరచకపోతే, ప్రభు చేతులు మనం సురక్షితంగా ఉండలేకపోతే మనం ఫలించలేనటువంటి విషయాన్ని మనం గుర్తించాలి బిడ్డారా. ఫలించలేము. ఇంకా ఏమన్నాడు? ఫలించలే. ఎప్పుడైతే మనం మన జీవితంలో ఫలించే ఉంటున్నాయో మనం తృప్తిగా భుజించేవారు ఉంటాం పిల్లరా. చాలా మందికి తృప్తి లేదు. అందుకని అక్కడ లూకాసు 12వ అధ్యాయంలో ఒక ధనవంతుడు అన్నాడు, అంతా పండించుకున్నాడు, ఇక కాళ్ళు జాపుకొని ఈచర్లో పడుకొని, నా ప్రాణమా తిను త్రాగు, తిను త్రాగు, ఇదిగో నీ కొరకై అదిగో అక్కడ గోడౌన్లు ఉన్నాయి, ఇదిగో ఇక్కడ గోడౌన్లు ఉన్నాయి, ఇదిగో ఇక్కడ గోడౌన్లు ఉన్నాయి, అక్కడ గోడౌన్లు ఉన్నాయి, అన్నిట్లో నింపి పెట్టాను. అయితే ప్రభు హృదయంలో లేడు. అన్నిట్లో నింపినాడు. మరి తనకు కావాల్సిన ధనము ధాన్యం అంతా నింపుకున్నాడు, కానీ హృదయంలో ప్రభు లేడు. హృదయంలో ప్రభు నింపుకోలేదు కదా. కనుకనే తన జీవితాన్ని అర్థమైపోయింది. అనుభవించలేకపోయినాడు, అతను భరించలేకపోయినాడు ప్రభు కొరకు, వాటిని భుజించలేకపోయినాడు, తృప్తి పొందలేకపోయినాడు పిల్లలు. కారణం ప్రభు లేడు. పిల్లలు మనం ఎంత సంపాదించినా, ఏ స్థాయిలో ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా ప్రభు మనతో లేకపోతే మనం కలిగిన దాన్ని తిరిగి తృప్తి పొందలేము. సంపాదించింది కూడా ఎటు పోతుంది, ఎటో అటు పోతుంది. మనము ఫలించలేము, తృప్తి పొందలేనటువంటి సత్యాన్ని గుర్తించాలి. మీరు ఫలించరు, భూమి ఫలించును, మీరు తృప్తిగా భుజించి దానిలో మీరు సురక్షితంగా నివసించదు. వీడారా, ప్రభువులో మనకు సురక్షితము, భద్రత, క్షేమం మనకున్నదని గుర్తించాలి. ఎప్పుడంటే ఆయన కట్టడలు మనం అనుసరించి నడుచుకునేటువంటి వారంగా ఉండాలి. ఆయన విధులు గైకునేటువంటి వారుగా మనం ఎప్పుడైతే ఉన్నాం వీడారా, మనము సురక్షితంగా ఉండేటువంటి వారు ఉన్నాం. చూడండి, సామెతల గ్రంథము 4వ అధ్యాయంలో, సామెతల గ్రంథము 4వ అధ్యాయం, సామెతల గ్రంథము 4వ అధ్యాయము 14వ వచనం చూడండి. 14వ వచనంలో 12వ వచనం, 12వ వచనంలో 4వ అధ్యాయం 12వ వచనంలో రాబడిన మాట ఏంటి? నీవు నడుచున్నప్పుడు నీ అడుగులు ఇరుకున పడవు, నువ్వు సురక్షితంగా ఉంటావు, నీ కాలు ఇరుకున పడదు, నీ కాలు చిక్కన పడదు. 14వ వచనంలో 12వ వచనంలో ఎంత తేటగా రాయించాడండి. నీవు నడుచున్నప్పుడు నీ అడుగులు ఇరుకున పడవు, నీవు పరిగెత్తినప్పుడు నీ పాదములు తొట్టిల్లవు. మనకు సురక్షితంగా ఉండడానికి ఆయన ఆజ్ఞలను, ఆయన కట్టడలను మనం అనుసరించి నడుచుకోవడానికి ఎప్పుడైతే తీర్మానం చేసుకుంటామో అప్పుడు నీవు సురక్షితంగా ఉంటావు. నీ భూమి ఫలిస్తుంది, నీవు ఫలిస్తావు, నీ పిల్లలు ఫలిస్తావు. 120వ కీర్తనలో రాసినట్టుగా నీవు, నీ భార్య, నీ మరి ఒలివ చెట్టు మొక్కల వలె నీ భార్యని, నీ లోటు భార్యని ఫలించేది ఉంటుంది. నీ పిల్లలు ఒలివ మొక్కల వలె ఉంటారు, సంతోషించారు ఉంటారు, ఫలించేటువంటి జీవితాన్ని కలిగి ఉంటారు. పిల్లరా, మరి ఎప్పుడంటే ఆయన ఆజ్ఞలను అనుసరించి నడుచుకున్నప్పుడు నీవు సురక్షితంగా ఉంటావు. అందుకని ఆయన ఆజ్ఞలు నడుచుకున్నప్పుడు లేవికాండం 26వ అధ్యాయం 1వ వచనం నుండి 13వ వచనం వరకు, ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం 1వ వచనం 14వ వచనం వరకు ఆయన ఆజ్ఞలను కట్టడలను అనుసరించి నడుచుకునేటువంటి వారికి ఉన్నటువంటి దీవెనలు ఉన్నాయి, ఆశీర్వాదాలు ఉన్నాయి. మనం ఇంట్లో ఆశ్రయించబడతాం, బయట ఆశ్రయించబడతాం, పొలంలో దీవించబడతాం, పట్టణంలో దీవించబడతాం, ఎక్కడికి వెళ్ళి దీవించబడతాం. మన పిండి బిస్కుతుంటే మన యొక్క ప్రతి గరిసెలు, కుండలు అన్ని కూడా నింపబడి ఉంటాయి. కారణం ఆయన ఆజ్ఞలను అనుసరించి నడుచుకునేటువంటి వారు ఉన్నప్పుడు మనం ఫలించేటువంటి జీవితం కలిగి ఉంటాం, మనం తృప్తిగా ఉంటాం, తృప్తిగా భుజించేవారు ఉంటాం కదా. ఆయన కట్టడలు, ఆజ్ఞలు మనం అనుసరించేటువంటి వారుగా ఉండాలి. ఇంకా చూసినట్లయితే అది మనకు బాసికములుగా ఉండాలి, మన చేతులకు కంకణముగా ఉండాలి, మన ద్వార పథకంలో ఉండాలి, మన దోళ్ళ మీద ఉండాలి, మనం నడిచే మార్గంలో ఉండాలి. మనం మరి ప్రతి స్థలంలో కూడా ఆయన ఆజ్ఞలను స్మరిస్తూ నడుచుకునేటువంటి వారుగా ఉండాలి. అప్పుడే మనము సురక్షితంగా ఉంటాం, భద్రంగా ఉంటాం, క్షేమంగా ఉంటాం, నెమ్మదిగా ఉంటాం, నెమ్మదిగా నిద్ర వస్తుంది. చాలా మందికి నిద్ర రాదు, రాత్రి ఆత్మహత్యలు చేసుకున్నారు. కారణం వాళ్ళకి క్షేమం లేదు, వాళ్ళకి భద్రత లేదు, వారికి
క్షేమంగా ఉండాలి అంటే, సురక్షితంగా ఉండాలంటే, భద్రంగా ఉండాలంటే బిడ్డలారా మనం ఆయన కట్టడలను న్యాయములను అనుసరించేటువంటి వారంగా ఉండాలి. రెండవదిగా మరి ఎక్కడ మనం సురక్షితంగా ఉండగలంటే చూడండి, రూతు గ్రంథము 2వ అధ్యాయం, రూతు గ్రంథం 2వ అధ్యాయం 12వ వచనంలో యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చును, ఇశ్రాయేలు దేవుడు యెహోవా రెక్కల కింద సురక్షితంగా ఉన్నట్టు నీవు వచ్చింది, ఆయన నీవు సంపూర్ణమైన బహుమానం ఇచ్చినని ఉత్తరం ఇచ్చాను, ఆమెకు ఉత్తరం ఇచ్చాను. ఇక్కడ రూతు గురించి మనం అనేక విషయాలు, అనేక కోణాల నుంచి ప్రతి వ్యక్తిని దేవుడు భయభక్తులైనటువంటి వారు, నీతిమంతులైనటువంటి వారు, భయభక్తులైనటువంటి వారిని అనేక కోణాల నుంచి మనం ఉదాహరణగా తీసుకోవచ్చు. ఇక్కడ రూతు ప్రభు యొక్క రెక్కల నీడకు వచ్చింది. ఆమె రెక్కల నీడకు రావడం గల కారణం ఏంటంటే ఆమె యొక్క సాక్ష్య జీవితమే. చూడండి 3వ అధ్యాయం 10వ వచనం చదవండి. 3వ అధ్యాయం 10వ వచనంలో అతడు నా కుమారి నీవు యెహోవా చేత దీవించబడితివి, కొద్దివారిని గాని గొప్పవారిని గాని యవనస్తులను నీవు వెంబడింపక ఉండటం వలన నీ మునుపటి సత్ప్రవర్తన కంటే వెనకటి సత్ప్రవర్తన మరి ప్రవర్తన లేదా సాక్ష్యము మనకు నడవడిక. మన నడవడిక ఎలా ఉన్నది? నేను దేవుని నమ్ముకున్నానండి అని చెప్పుకొని మన ఇష్టానుసారంగా నడుచుకునేది కాదు. మన సాక్ష్యం కూడా సరిగ్గా ఉన్నప్పుడే మన రెక్కల కింద సురక్షితంగా ఉండగలము. ఆయన తన నీడలో మనం దాచేవాడు ఉంటాడు. మనం భద్రంగా ఉండేవారు ఉంటాం, మనం ఫలించే వారు ఉంటాం, తృప్తిగా భుజించే వారు ఉంటాం. పిల్లరా సురక్షితం ఎక్కడుందంటే మొట్టమొదటిగా ఆయన ఆజ్ఞలను లేదా కట్టడలను అనుసరించి నడుచుకున్నప్పుడు మనకు సురక్షితంగా ఉండగలం. రెండవదిగా ఆయన రెక్కల నీడలో మనం సరైనటువంటి సాక్ష్యము, మన ప్రవర్తన సరైనదిగా ఉండాలి. గ్రహించినాడు బోయజు, నీవు యెహోవా రెక్కల కిందకి వచ్చావు, నీ సాక్ష్యం చాలా గొప్పదని నేను విన్నాను. నీ భర్త మరణమైన తర్వాత, నీ మామ మరణమైన తర్వాత మరి నీకు వెళ్ళినటువంటి సాక్ష్యాన్ని నువ్వు కాపాడుకున్నావు. ఎవరసలు కానీ వాళ్ళ మీద ఆశించకుండా నీ మరి శీలం లేదా నీ యొక్క పవిత్రతను కాపాడుకున్నావు. కనుక నీ ప్రవర్తన చాలా మంది కానీ విశ్వాస జీవితంలో పీడారా మనము మన యొక్క ప్రవర్తనను, మన సాక్ష్యాన్ని మనం కాపాడుకోవచ్చు ఉండాలి. ప్రభు మనతో ఉన్నాడు, మనలో ఉన్నాడు అనేటువంటి విషయాన్ని మనం గమనికలు ఉండాలి. ఎప్పుడైతే మనం మరి సాక్ష్యాన్ని, మన ప్రవర్తనను కాపాడుకుంటామో దాన్ని బట్టి మనకు ఆశీర్వాదము, దాన్ని బట్టి మనకు బహుమానము వచ్చేది ఉన్నది. కనుక అక్కడ చెప్తున్నాడు మొదటి ప్రవర్తన కంటే రెండవ ప్రవర్తన ఎట్లా ఉందంటే మరీ ఎక్కువైనది సత్ప్రవర్తన. ప్రవర్తన వేరు, సత్ప్రవర్తన వేరు. ప్రవర్తన ఏంటి? అది మంచిది కావచ్చు, చెడ్డది కావచ్చు. అయితే సత్ప్రవర్తన అంటే మంచి ప్రవర్తన, శుద్ధమైనటువంటిది, పవిత్రమైనటువంటిది, పరిశుద్ధమైనటువంటి ప్రవర్తన కలిగి ఉన్నది. రూతు కనుకనే ప్రభు రెక్కల కిందకి వచ్చింది, గుర్తించింది. ఆయన కట్టడలు అనుసరిస్తే, ఆయన న్యాయాలను అనుసరిస్తే నేను క్షేమంగా ఉంటాను, నేను ఆశ్రయించబడతాను, నేను ఫలిస్తాను, నేను తృప్తిగా ఉంటానని గమనించింది, గుర్తించింది, ఎరిగింది. రూతు తన జీవితంలో ఒక తీర్మానంతో వచ్చింది. ప్రభు రెక్కల కిందకి వచ్చింది. బిడారా మరి ఆ రెక్కల కింద ఆమెకి ఏంటంటే సంపూర్ణమైనటువంటి బహుమానం ఇచ్చునని బోయజు అంటున్నాడు. మన విషయమే కూడా ప్రభు పలుకును గాక. కనుక బిడారా మన ప్రవర్తన సత్యమైనది, పరిశుద్ధమైనది, పవిత్రమైనది, నిందలేనిది, ఇలాంటి మరి ప్రవర్తన ఎప్పుడైతే కలిగి ఉంటామో మనం కూడా పరిపూర్ణమైనటువంటి సంపూర్ణమైనటువంటి బహుమానం పొందేవారు ఉంటామని గుర్తించవలసిన వారు ఉండాలి. ఎప్పుడంటే ఆయన రెక్కల కింద ఉన్నప్పుడు మనం సురక్షితంగా ఉంటాము. ఆయన ఇచ్చే బహుమానం మనం అర్హులుగా చేయబడతాం, యోగ్యులుగా చేయబడతాం. బిడ్డలారా అలాంటి యోగ్యత మనకు ఉన్నదా? అందుకనే మరి 2 కొరింథీయులకు 13వ అధ్యాయం 5వ వచనం చదివాము. మీరు విశ్వాసం గలవారు ఉన్నారో లేదో, మీ ప్రవర్తన బాగుందో లేదో, మీ సాక్ష్యం బాగుందో లేదో మీరే జాగ్రత్త చూసుకోండి. విశ్వాసంలో తప్పిపోయినామా, ప్రవర్తనలో తప్పిపోయినామా, నడకలో తప్పిపోయినామా, మనం ఎక్కడ తప్పిపోయినామో పరీక్షించుకోకుండా ఉన్నట్టయితే బిడ్డలారా మనకు క్షేమం ఉండదు. మనం పరిపూర్ణమైనటువంటి బహుమానం మనం అందుకోలేము అనేటువంటి సత్యాన్ని మనం గుర్తించవలసిన వారు ఉండాలి. ఆ విధంగా మన ప్రవర్తనను మరి జాగ్రత్తగా మనం గమనించవలసిన వారు ఉండాలి. కనుకనే 91వ కీర్తన చూడండి. 91వ కీర్తనలో ఆమె అక్కడికి వచ్చింది కాబట్టి ఆమెకు ఎంత క్షేమం ఉందంటే 91 కీర్తన 2-3 వచనాల్లో ఆయనే నాకు ఆశ్రయము, నా కోట,
నేను నమ్ముకొను నా దేవుడు నేను యెహోవాతో మనవి చేస్తున్నాను. వేటగాని ఊరిలో నన్ను విడిపించును, నాశనకరుడు దేవుడు రాకుండా రక్షించును. ఇది చాలా ఉన్నాయి ఇక్కడ. ఆయన తన దయతో కప్పును, తన బాహుతో కప్పును, తన వస్త్రంతో కప్పును. కారణం ఏంటంటే ఆయన దగ్గర కింద మనకు క్షేమము, భద్రత, సురక్షితంగా ఉండటం. విడారా మరి ఆ విధంగా ప్రభు యొక్క దగ్గర కింద మనం దాచబడి ఉన్నాము. ఆయన మనకు ఆశ్రయం దొరకమనేటువంటి విషయాన్ని మన జీవితంలో గుర్తించిన వారమై ఆయన దగ్గర కింద మనం సురక్షితంగా ఉండగలమనేటువంటి విశ్వాసంతో మనం ఎప్పుడుతూ ఉన్నాము. ఆయన మనం దాచబడుతున్నాడు. పరిపూర్ణమైనటువంటి బహుమానాన్ని మనకి ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. మొట్టమొదటిగా మరి ఆయన యొక్క కట్టడలను, ఆయన యొక్క విధులను మనం గైకొని అనుసరించి నడుచుకునేటువంటి వారికి ఉండాలి. అప్పుడు మనము సురక్షితంగా ఉంటాం, మన భూమి ఫలిస్తుంది, మనం తృప్తిగా ఉంటాం. రెండోదిగా ఆ సత్యాన్ని గుర్తించింది ఋతు. ఆయన కట్టలను అనుసరించింది. మరి ఇంట్లో ఆశ్రయించబడింది, బయట ఆశ్రయించబడింది, పొలంలో ఆశ్రయించబడింది, ఆమె వెళ్ళే చోట ఆశ్రయించబడింది, ఆమె పిండి పిచ్చి తొట్టి ఆశ్రయించబడింది. సమస్తం కూడా నింపబడి నిండైన మెండైన క్షేమమైనటువంటి ఆశీర్వాదంతో ఆమె ప్రభు చేత ఆశీర్వదించబడి గొప్ప బహుమానం పొందినట్లుగా చూడగలుగుతున్నాం. ఇటు స్థితిని మరి మనం గ్రహించాలి. ఇటు స్థితిలో మనం కూడా ఆశ్రయించబడి సురక్షితంగా మన ఇళ్ళలో ఉండలేము. ప్రభు లేకపోతే విడారా, ప్రభు ఉంటేనే ప్రభు తిరిగి త్రాగువారు, ప్రభు మందిరంలో ఉండేటువంటి వారు, ప్రభు కొరకు జీవించేవారు, ప్రభు కొరకు తీర్మానించుకున్నటువంటి వారు మాత్రమే ఇలాంటి సురక్షితమైనటువంటి స్థలంలో జీవించడానికి ప్రభు సహాయం చేస్తాడు. మూడవదిగా 11 యోబు గ్రంథము 11వ అధ్యాయం, యోబు గ్రంథము 11వ అధ్యాయము 8వ వచనం. 11వ అధ్యాయం 8వ వచనంలో 11వ అధ్యాయం 8వ వచనము అది ఆకాశం ఇది 11:8 అది ఆకాశం ఇది అంత క్షమించండి 18వ వచనం. నమ్మకమునకు ఆస్పదము కలుగును గనుక నీవు ధైర్యంగా ఉండువు, నీ ఇంటిని నీవు పరిశోధించి సురక్షితంగా పండుకొందువు. ఎవరి భయం లేకుండా నువ్వు పండుకొందువు. అనేకులు నీతో విన్నపములు చేసెదరు. ఇక్కడ నీ ఇంటిని నీవు పరిశోధించి సురక్షితంగా పండుకొందువు. ఎప్పుడంటే ఎప్పుడు ఈ విధంగా మనం సురక్షితంగా నెమ్మదిగా పడుకోగలము. ఊరికి రాత్రి ప్రభా, ఈ రాత్రి మంచి నిద్ర దయచేయి ప్రభా, చెడ్డకవుడు రాకుండా కాపాడు ప్రభా, ఇంటి చుట్టూ దూతలను కావలి ఉంచేయ, ఇంటి చుట్టూ అగ్ని ప్రాకారం ఉంచేయ, ఏ శాతం రాకుండా, శోతం రాకుండా, దొంగ భయం లేకుండా, విషసర్పం చేత గురి కాకుండా, ఎక్కడ ఎలాంటి భయం ఎక్కడ నువ్వు మాకు కాపలా ఉన్నాయా, నీ చేతులు కాపలా పెట్టు, నువ్వే కాపలా ఉండు అని మనం ఎంత అడుగుతున్నప్పటికీ ఏం ప్రయోజనం ఉండాలి. కారణం చూడండి 11వ అధ్యాయంలో 13వ వచనం నుండి చూసినట్టయితే నీవు నీ మనసును తిన్నగా నిలిపినట్లా. ఏంటంట, ఎప్పుడు మనం సురక్షితంగా ఉండగలము, ఎప్పుడు క్షేమంగా పట్టుకోగలమంటే మన మనసును ప్రభు మీద నిలపాలి. అనగా మన పాదములు, మన దృష్టి, మన మనస్సు, మన హృదయము, మన తలంపులు, మన ఆలోచనలు ప్రభు మీద ఉండాలి. చెడ్డ తలంపులు, చెడ్డ కళలు, చెడ్డ ఆలోచనలు ఉంటే ప్రభు ఉండడు. ఇలాంటి ఆలోచనలు రాకుండా ప్రభువునందు మనం గురి నిలిపేటువంటి వారంగా ఉండాలి. అందుకని ఇక్కడ చక్కని మాట, నీవు నీ మనస్సును తిన్నగా నిలిపినట్లయితే, నీ చేతులు ఆయన చాపినట్లయితే, ప్రతి పరిస్థితి కొరకు దేవా నీ చేతుల, నీ చేతి నీడలో, నీ బావు కింద, మీ యొక్క రెక్కల కింద నేను సురక్షితంగా ఉండాలయ్యా, సురక్షితంగా పడుకోవాలి, సురక్షితంగా జీవించాలి అని మన చేతులు చాపినప్పుడు నీ గుడారంలో దుర్మార్గతను కొట్టివేయాలి. తలంపులు, ఆలోచనలు, చెడిపోయిన తలంపులు, చెడిపోయిన మాటలు కలిగి జీవితంలో నష్టపరుచుకుంటూ జీవిస్తున్నాం బిడ్డారా. నోరు ధరిస్తే అబద్ధమే, నోరు ధరిస్తే బూతు మాటలే, నోరు ధరిస్తే అసూయమే, నోరు ధరిస్తే ద్వేషమే. ఇలాంటి మనం కలిగినటువంటి వారిని ప్రభువా నాకు సురక్షితంగా ఉండాలయ్యా, నాకు క్షేమం ఉండాలయ్యా, నేను అభివృద్ధి పొందాలయ్యా, నేను ఫలించాలని ఎట్ట ఫలిస్తాను. నోరు చూస్తే మరి దుర్వాసనతో నిండుంది, బ్రతుకంతా దుర్వాసనే, నడకలో దుర్వాసనే, తలంపులో దుర్వాసనే. దుర్మార్గతను నీ గుడారములుగా నీ హృదయం నుండి తొలగించుకో. అందుకే ఏమై చెప్పాడు, మీ హృదయం ఎలాంటిది, మీ హృదయం మోసకరమైనది, నీ నాలుక ఎలాంటిది, నీ నాలుక బూతులు మాట్లాడేది, దాన్ని తంగడి నిప్పులతో కాల్చాలి. నీ హృదయం మోసకరమైనది, దాన్ని ఏం చేయాలి, ఆ హృదయాన్ని తీసివేయి. నేను నా దగ్గరికి వచ్చేటది నీకు నూతన హృదయం ఇస్తాను. నీవు ఎప్పుడైనా బుద్ధి తెచ్చుకొని నా వైపు తిరిగినట్టయితే నీకు నూతన హృదయం ఇస్తాను, నూతన ఆత్మని ఇస్తాను. అప్పుడే నీవు
ఇంకా చూసినట్లయితే నీ గుడారంలో నువ్వు దుర్మార్గులను కొట్టివేసినట్లా నిశ్చయముగా నిర్దోషివై నువ్వు సంతోషించదు, నిర్భయుడవై నీవు స్థిరంగా ఉండు, నిశ్చయముగా నీవు నిర్దోషులు మరచదు, దాటిపైన పాలు నీటిని జ్ఞాపకం చేసుకున్నట్లు దాన్ని జ్ఞాపకం చేసుకున్నది అప్పుడు అనేది. కానీ ఎప్పుడంటే మనం సురక్షితంగా ఉండేది అంటే మన మనసు తిన్నగా నిలపాలి. మన మనసు ఎట్లాంటిదంటే మన మనసు చంచలమైనటువంటి మనసు. మన మనసు చంచలమైనటువంటిది, కదిలే నీళ్ళ లాంటిది. చూడండి, కదలకుండా ఉండే నీళ్ళు మనం తొంగి చూస్తే మన ఫేస్ కనబడుతుంది, అవునా కదా? కదలకుండా ఉండే నీళ్ళు మన ఫేస్ కనబడుతుంది క్లియర్ గా, కదిలిస్తే మన ఫేస్ కనబడదు. చంచలమైనటువంటి మనస్సు ఉండకూడదు, చంచలమైనటువంటిదిగా ఉండకూడదు. తర్వాత మరి చెడిపోయినటువంటి మనస్సు, 1 Petrus 6:5 చెడిపోయినటువంటి నీ మనస్సు, చంచలమైనటువంటి నీ మనస్సు కలిగి ఉంటే మరి మనం సురక్షితంగా ఉండాలని. విశ్వాసమే బాగా చెప్పుకుంటాం, బరిలో పాల్పొందుతున్నాం చెప్పుకుంటాం, ఆరాధిస్తున్నాం చెప్పుకుంటాం, ప్రార్థన చేస్తున్నాం చెప్పుకుంటాం, సాక్ష్యం సరిగలేదు, ప్రవర్తన సరిగలేదు, మన మనసు సరిగలేదు, మన హృదయం సరిగలేదు, మన నడక సరిగలేదు. పిడారా సురక్షితంగా ఉండాలంటే పిడారా మనం ఆయన మీద గురించి నిలిపాలి. ఆయన మీద ఎట్లుండాలంట మన మనసును తిన్నగా మనం ఆయన మీద నడిపి ఆయన చేతులు చాపాలి. అప్పుడు నీవు మధ్యాహ్న కాలపు వెలుగులే తేజస్సు అధికమైనటువంటి వెలుగులో నీవు ప్రకాశిస్తావు. అప్పుడు నీవు సురక్షితంగా పడుకుంటావు. పిడారా ఇట్టి సురక్షితమైనటువంటి భద్రత ఇంకెక్కడ లేదండి. కోట్ల ఆస్తున్నా, కోట్లకు పడగలెత్తినప్పటికీ పిడారా నీవు ఆయన చేయి చాపకపోతే, నువ్వు ఆయన చూడకపోతే, నీ మనసు తిన్నగా నిలపకపోతే, నీవు ఆయన రెక్కల కిందకి రాకుండా ఉన్నట్లయితే, ఆయన ఆజ్ఞలు కట్టలు అనుసరించి నడుచుకోకపోతే నీవు సురక్షితంగా ఉండలేవు, నువ్వు సురక్షితంగా పడుకోలేవు, సురక్షితంగా జీవించలేవు. ఒంటరిగా ఉన్నా, 10 మందిలో ఉన్నా, 100 మందిలో ఉన్నా నీకు భయమే, బెంబేలెత్తిపోతుంటావు, కలవరంతో ఉంటావు, మనసు స్థిరత ఉండదు, మనసు నిమ్మలంగా ఉండలేము కదా. నెమ్మదిగా పడుకోవాలంటే, నెమ్మదిగా జీవించాలంటే మన మనస్సును స్థిరపరచుకోవాలి, మన నడకను స్థిరపరచుకోవాలి, మన హృదయాన్ని స్థిరపరచుకోవాలి, మన జీవితాన్ని ప్రభు మీద ఆధారపడి మన విధమైనటువంటి పాపాన్ని, దుర్మార్గతను, దుష్టత్వాన్ని దూరంగా తీసివేసుకోవాలనేటువంటి సత్యాన్ని మనం ఎప్పుడైతే గుర్తిస్తామో అప్పుడు మన యొక్క ఎట్లుంటుందంటే అప్పుడు మన బ్రతుకు ఎట్లుంటుందంటే మధ్యాహ్న కాలపు ఎండకాలం ఏప్రిల్ మే మాసంలో వెలుతురు ఎట్లా ఉంటుందో మన వెలుగు అట్లా ప్రకాశంత చేస్తారు. అప్పుడే మనం సురక్షితంగా పడుకుంటాం. చూడండి, 4వ కీర్తన 8వ వచనం కూడా ఉంది. 4వ కీర్తన 8వ వచనంలో 4వ కీర్తన 8వ వచనం యెహోవా నాకు క్షమించండి 5వ వచనం యెహోవా 4వ కీర్తన 8వ వచనం యెహోవా నెమ్మదితో పండుకొని కొంచెం ఉందండి, నాకు ఈ బైబిల్లో కొంచెం మాట ఎక్కువ ఉంది. యెహోవా నెమ్మదితో పండుకొని వెంటనే నిద్రపోయేదండి. అంటే కొంతమంది నిద్ర రాక అనేకసార్లు ఎన్ని తిప్పట్లు పడుతుంటారు. కొంతమంది వైద్యులు చెప్తుంటారు, అయ్యా రాత్రిపూట నిద్ర తొందరగా రావాలంటే 1 గ్లాస్ పాలు తాగండి. అర్థంతో అందరూ ఇన్ని పాలు తాగాలి ఎక్కడ తెస్తారండి అందరూ? సరే తాగితే వస్తేమో కానీ చెప్తూ ఉంటారు. కానీ నిద్ర రావాలంటే పాలు తాగితే కాదు. కొంతమంది నిద్ర మాత్రలు వేసుకుంటారు, కొంతమంది సారా తాగుతుంటారు, కొంతమంది రకరకాల ప్రయత్నాలు చేస్తారు. కొంతమంది అరవింద్ గారు చెప్పేవాడు, అన్న నాకు ప్రార్థన చేయండి అంటే ఏమని ప్రార్థన చేయాలి? నిద్ర సరిగా రావడం లేదు అంటే నిద్ర రావాలంటే ఏం చేయమంటాడు ఆయన? బైబిల్ చదువుకో అంటాడు. నిద్ర రావాలంటే ఏం చేయాలి? బైబిల్ అంటే బైబిల్ చదవడం ఎందుకు అంటున్నాడంటే నీ మనసు బాగా బాబు, నీ మనసు ప్రపంచం అంతా తిరుగుతుంది, దేశం అంతా తిరుగుతుంది, రాష్ట్రం అంతా తిరుగుతుంది, జిల్లా అంతా తిరుగుతుంది, నీ ఇంటి చుట్టూ తిరుగుతుంది నీ మనసు నీ దగ్గర లేదు కనుక ప్రార్థన చేసుకో, లేకపోతే బైబిల్ చదువు అనేవాడు. ఈ ఉదయకాల సమయంలో మనం నెమ్మదిగా పడుకుని వెంటనే నిద్రపోవాలంటే ఏం చేయాలి? ఆయన రెక్కల నీడలో ఉండాలి, మన మనసును తిన్నగా అన్నిది నిలపాలి. అప్పుడు మనం సురక్షితంగా పడుకుంటాం. సురక్షితంగా వెంటనే మనకు నిద్ర వచ్చేది ఉన్నది అంటే క్షేమము, ఆయన భద్రతలో మనం ఉంటాం. బరిలో పాల్పొందే దేవునే
ఆ బలిలో పాల్పొందేటువంటి దేవుని పరీక్షించుకోవాలి. ప్రభువా మరి యొక్క ఋతు మరి మీరు ఎక్కడి కిందకి వచ్చి ఎంతో సురక్షితంగా ఉన్నారయ్యా, సంపూర్ణమైన బహుమానం పొందిందయ్యా, మరి యోగంలో రేపినట్లుగా మరి సురక్షితంగా నేను కూడా పడుకోవాలని, నెమ్మదిగా వెంటనే నిద్రపోవాలని. అయితే నా మనసు స్థిరంగా లేదయ్యా, మీకు మీద గురి నిలపలేకపోతున్నాను, మీ వైపు చేతులు ఎత్తలేకపోతున్నాను, నా ఉదయం గుడాకులో ఉండి దుర్మార్గతను తీసివేసుకోలేకపోతున్నాను. అందుకే మనకు నిద్ర రావట్లేదు విడరా. అందుకే నేను కూడా చాలాసార్లు అంటే వయసును బట్టు మరి దేని బట్టి కానీ ఒక సెల్ ఆన్ చేసుకొని మరి యూట్యూబ్లో మరి వాక్యాలు మెసేజ్లు ఉంటాయి కదా, ఏదో మెసేజ్ ఆన్ చేసి పెడతాను. ఓ 10 నిమిషాల్లో నిద్ర వస్తుంది, ఆ తర్వాత అదే ఆగిపోతుంది. అట్లా కొన్నిసార్లు అట్లా వాక్యం వింటూ ఉంటే మరి చదవడానికి లైట్ చేసుకొని కూర్చొని చదవడానికి కష్టం కదా. వారు యూట్యూబ్లో మరి వాక్యం మెసేజ్ చెప్పింటారు కదా, ఆ మెసేజ్లో మరి వినుకుంటూ అట్లే పడుకుంటాను. అట్లా కూడా నాకు కూడా అట్లా ఉంది. కానీ వీళ్ళరా మనం నెమ్మదిగా అంటే దేవుని స్వరం వినేటువంటి వారు ఉండాలి. మరి అరుణ్ గారు చెప్పినటువంటి మాట, మరి మీరు బైబిల్ చదవండి బాబు అనేటువంటి వాడు. కానీ వీళ్ళరా మనం సురక్షితంగా ఉండాలని ప్రభు కోరుతున్నాడు. కనుక మనం సురక్షితంగా ఉండాలి. మరి అట్లా క్షేమంగా వెంటనే మనం సంతోషంగా నిద్రపోవాలంటే ఆయన రెక్కల నీళ్ళల్లో మనం ఉండేటువంటి వారు కాబట్టి. 4వదిగా 16వ కీర్తన 8వ వచనం చూడండి. 16వ కీర్తన 8వ వచనం. సదాకాలము యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను, ఆయన నా కృపాసనం ఉన్నాడు కనుక నేను కదలచను. 9వ వచనం. అందువలన నా హృదయం సంతోషించుతున్నది, నా ఆత్మ హర్షిస్తున్నది, నా శరీరం కూడా సురక్షితముగా నివసించుతున్నది. ఎంత సంతోషకరమైన శుభవర్తమానం అండి. కనుక మనం సురక్షితంగా ఉండాలంటే ఇక్కడ కూడా ఇందాక చెప్పిన మాటే, సదాకాలం నేను ఆయన మీదనే గురి. ఇదిగో నా ప్రభు వస్తున్నాడు, నన్ను తీసుకెళ్తాడు, నా కొరకై స్థలం సిద్ధపరిచాడు, ఇదిగో నాకు బహుమానం సిద్ధపరిచాడు, నేను ఆయన కలుసుకుంటాను, మధ్యాకాశంలో పెండిలో కలుసుకుంటాను అనేటువంటి గురి మనం కలిగిన వారంగా ఉండాలి. ఇక్కడ ఉదయకాలం ప్రభువులో పాల్గొనడానికి సిద్ధపడుతున్నటువంటి నేను సదాకాలం మన గురి ఎలా ఉంది? నీ గురి ఎలా ఉంది? మన గురి ప్రభు మీదనే ఉండాలి, మన మనసు ప్రభు మీద ఉండాలి, మన గురి కూడా ప్రభు మీద ఉండాలి. అప్పుడు మరి ఆయన నా కుడిపార్శ్వన ఉంటాడు, ఆయన మన కుడిపార్శ్వన ఉంటాడు, మన చుట్టూ ఉంటాడు, మనతో ఉంటాడు. వీడరా అప్పుడు అక్కడ చూడండి, అక్కడ అందువలన నా హృదయము సంతోషంగా ఉండేటువంటి వారుగా ఉంటాం. మన ఆత్మ కూడా హర్షించడం అంటే ఆనందించడము, ఉప్పొంగడము, మరి సంతోషించి గొంతులు వేయడము అలాగే జరుగుతుంది. తర్వాత మన శరీరం కూడా ఎట్లుందంట? సురక్షితంగా ఉంటాం. ఎప్పుడంటే మనము మన గురి సదాకాలం ఆయన మీదనే ఉండాలి, మన కుడిపార్శ్వన ఉండాలి. అందుకనే పౌలు చెప్పాడు, ఆయన కుడిపార్శ్వన నుండి నన్ను సింహం నోటి తప్పించాడు, కనుకనే నేను సురక్షితంగా ఉన్నానని పౌలు సాక్ష్యం చేస్తూ వచ్చాడు 1 తిమోతి పత్రికలో. వీడారా చూసినట్టయితే మరి 2వ తిమోతి అనుకుంటా, చూడండి ఆ మాట చూద్దాం. 2వ తిమోతి 1 తిమోతి 2వ తిమోతి పత్రిక 4వ అధ్యాయము 17వ వచనం ఉంది. ప్రభు నా పక్షం నుండి నన్ను బలపరిచెను గనుక నేను సింహం నోటి నుండి తప్పించబడితిని. మరి ఆయన మన పక్షమున, మన కుడి పార్శ్వన నుండి మనం తప్పించేవాడు. అప్పుడే మరి హృదయము సంతోషిస్తుంది, మన ఆత్మ ఉల్లసిస్తుంది, మన శరీరం సురక్షితము. ఎక్కడుంది సురక్షితము? ఎక్కడుందండి? ఎక్కడ చూసినా హృదయంలో వేదన, మరి శరీరానికి మరి సంతోషం ఉండదు, తర్వాత ఆత్మకు సంతోషం ఉండదు. మన ఆత్మ హర్షించాలంటే, మన హృదయం సంతోషంగా ఉండాలంటే మరి ఇందాక ఆరాధనలో చూసాం 15వ అధ్యాయము 16వ అధ్యాయంలో నా నామం పెట్టబడిన నా ప్రజలు నా వాక్యాన్ని గైకొన్నట్లయితే వారికి సంతోషం, హృదయంలో ఆనందమని చదువుతాం బిడ్డారా. మరి ఆయన యెహోవాను మనం ఎప్పుడైతే గురి నిలుపుతామో ఆయన మన కుడిపార్శ్వన ఉంటాడు. అప్పుడు అందువలన మన హృదయం సంతోషించేదిగా ఉన్నది, మన ఆత్మ హర్షించేదిగా ఉన్నది, మన శరీరం కూడా అంటే ప్రాణము, ఆత్మ, శరీరం ఎల్లప్పుడూ సంతోషంతో, ఉల్లాసంతో మరి గడిపేటువంటి మరి జీవితం ఎప్పుడు వస్తుందంటే ఆయన మన పక్కన ఉండాలి, ఆయన మనతో ఉండాలి, ఆయన మనలో ఉండాలి. అప్పుడే మన హృదయము సంతోషంతో కేకలు వేస్తుంది. చూడండి 84వ కీర్తన 1వ వచనం 2వ వచనం చూసినట్టయితే అక్కడ కోలాహలం ఆనందము, సంతోషానికి అవధులు లేవు. 84వ కీర్తన 1, 2 వచనం సైన్యములకు అధిపతికి యెహోవా నీ నివాసం అంతా రమ్యములైన
సొమ్మసిల్లుతున్నవి. జీవము గల దేవుని దర్శించుట. నా హృదయం నా శరీరం ఆనందంతో కేకలు వేస్తున్నది. ఇలాంటి సంతోషం ఆనందములు ఎప్పుడు వస్తాయంటే ఆయన రెక్కల నీడలో ఎప్పుడైతే సురక్షితంగా ఉండగలమో, మన గురి ఆయన మీద ఎప్పుడైతే నిలపగలమో, మన మనసు ఎప్పుడైతే ఆయన మీద నిలపగలమో, మన చేతులు ఎప్పుడైతే ఎత్తగలమో, ఆయన రెక్కల కింద ఎప్పుడైతే మనం చేరుకోగలమో, అప్పుడే మన సాక్ష్యం సరిగా ఉంచుకొని మన దగ్గరికి వెళ్ళినప్పుడు మనం కూడా ఆనందించేవారు ఉంటాం, సంతోషించేవారు ఉంటాం, మరి గంతులు వేసేటువంటి వారంగా మనం ఉంటాం. బిడ్డారా, అన్నీ ఉన్నప్పటికీ సంతోషం ఉండదు. అన్ని హంగులు ఉంటాయి, అన్ని వసతులు ఉంటాయి, కానీ ఆనందం ఉండదు. మరి హృదయంలో వేదన, బాధలు, చింత, విచారంతో నిండినటువంటి వారు కోట్ల కొలది ఉన్నారు ప్రపంచంలో, దేశంలో, గ్రామాల్లో. బిడ్డలు అన్నీ ఉన్నాయి, కానీ అన్ని వసతులు ఉన్నప్పటికీ హృదయంలో సంతోషం లేదు, మనసుకు నెమ్మది లేదు, కంటికి నిద్ర లేదు, హృదయానికి సంతోషం లేదు, శరీరం కూడా సురక్షితం లేదు. అట్లాంటి జీవితం కలిగి ఉండకుండా ఉండాలంటే బిడ్డారా, మనం మన గురి ఆయన మీద నిలిపేటువంటి వారంగా ఉండాలి. అది గుర్తించినారు మన పితరులు, అట్లా జీవించారు. వారు సురక్షితంగా జీవించారు, వారు హృదయం ఆనందించారు, ఆత్మలో సంతోషించారు, వాళ్ళ శరీరం కూడా ఎంతో సురక్షితంగా ప్రభు వాళ్ళని దాస్తూ వచ్చారు. ఇటు ఆశ్చర్యకరమైనటువంటి సత్యాన్ని మనం గుర్తించి ప్రభువులో పాల్గొనే ప్రభావం నాతో ఉండకుండా నువ్వు నాకు పోద్దయ్యా, నాతో ఉండి నువ్వు నాతో ఉంటేనే నాకు ఈ క్షేమం, మీరు ఆశీర్వాదం, క్షేమంగా ఉండగలను, సురక్షితంగా ఉండగలను. నువ్వు నాతో ఉండాలి ప్రభా. ఉండాలంటే ఏం చేయాలి అని అంటున్నాడు. నీ హృదయంలో ఉండి, మరి నీ గుడారంలో ఉండి దుర్మార్గతను, అసహ్య జీవితాన్ని, అపవిత్ర జీవితాన్ని, మోస జీవితాన్ని, అబద్ధ జీవితాన్ని మరి తొలగించుకో, అప్పుడు నేను వస్తాను అంటాడు. మరి అట్లా ఎప్పుడైతే మనం తీర్మానం చేసుకుంటామో, ప్రభుని అంగీకరించి ఈ దినమైనా, ప్రభు నీ హృదయంలో చేర్చుకో ఈ దినమైనా, ప్రభు రక్తం చేత కడబడి ఈ దినమైనా, ప్రభు గురించి జీవించడానికి తీర్మానం చేసుకో ఈ దినమైనా, అప్పుడు నీవు కూడా మధ్యాహ్న కాలపు తేజస్సులే నీవు ప్రకాశిస్తావు. ఆయన రెక్కల మీద నీకు సంపూర్ణ బహుమానం వస్తుంది. ఆయన రెక్కల నీడలో నీకు భద్రత ఉంటుంది. నీ హృదయం సంతోషిస్తుంది, నీ ఆత్మ ఉల్లసిస్తుంది, నీ శరీరం భద్రంగా ఉంటుంది, నెమ్మదిగా పడుకుంటావు, లేకపోతే కలవరమే. అది దేవుడు ఇచ్చేటువంటి బహుమానం. ఐదవది చూద్దాం. ఐదవదిగా సామెతలు 3వ అధ్యాయం, సామెతలు 3వ అధ్యాయము 22వ వచనం, 22వ వచనం. నా కుమారుడా, లెస్సైన జ్ఞానము వివేచనను భద్రము చేసుకొనుము, వాటిని కళ్ళెత్తుడు తొలగిపోనీయకము, అవి నీకు జీవముగాను నీ మెడకు అలంకారంగా ఉండును. అప్పుడు నీ మార్గము నీవు సురక్షితముగా నడిచెదవు, నీ పాదములు ఎప్పుడునో తొట్టిల్లవు, పండుకున్నప్పుడు నీవు భయపడవు, నీవు పనుండి సుఖముగా నిద్రించెదవు, దుర్మార్గులకు నాశనం వచ్చినప్పుడు నీవు భయపడవద్దు. యెహోవా నీకు ఆధారము, నీ కాలు చిక్కులు పడకుండా నిన్ను కాపాడును. 7 ఆశీర్వాదాలు ఉన్నాయండి ఇక్కడ. ఇది ఒక పెద్ద ప్రసంగం. ఇది కూడా పెద్ద ప్రసంగమే. నీవు నీ మార్గములను సురక్షితంగా నడుచుకోవాలంటే లెస్సైన జ్ఞానము, వివేచనను భద్రపరచుకోవాలి. లెస్సైన జ్ఞానం. జ్ఞానం అంటే ఎవరు జ్ఞానం అంటే యెహోవాయే జ్ఞానం. ఆయన మితిలేని జ్ఞానం గలవాడు. కొలస్సీ పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం రాబడింది. కొలస్సీ పత్రిక 2వ అధ్యాయం 3వ వచనంలో చూడండి. కొలస్సీ పత్రిక 2వ అధ్యాయం 3వ వచనంలో బుద్ధి వివేకములు ఆయన ఎందుందండి. బుద్ధి జ్ఞానము సర్వ సంపదలు ఆయనే. జ్ఞానములకు ఆధారం ఆయనే. జ్ఞానములకు ఆధారము మితిలేని జ్ఞానం గలవాడు, అపరిమితమైనటువంటి జ్ఞానం గలవాడు, జ్ఞానవంతుడు. జ్ఞానమే యేసు ప్రభువు జ్ఞానమే. అక్కడ సామెతలు 9వ అధ్యాయం 10వ వచనం రాబడింది. యెహోవాను భయభక్తులు కలిగినవాడే జ్ఞానములకు ఆధారము. సామెతలు 2:6 రాబడింది. జ్ఞానం ఇచ్చేవాడు యెహోవాయే. జ్ఞానము, ఈ జ్ఞానాన్ని మన హృదయంలో భద్రం చేసుకోవాలంటే ప్రభువును మన హృదయంలో భద్రం చేసుకోవాలి. ప్రభువును మన హృదయంలో మనతో ఉండమని మనము బలవంతం చేయాలి. ప్రభువా అంటే మన హృదయంలో ప్రభు ఉండాలంటే మన హృదయంలో ప్రభుకు వ్యతిరేకమైనటువంటి ఏది కూడా ఉండకుండా ఉంటేనే ప్రభు మనతో ఉంటాడు. మరి ఆ విధంగా మరి లెస్సైనటువంటి జ్ఞానము వివేచనను భద్రం చేసుకో. అప్పుడే నీవు ఎట్లుంటావంటే మరి
వాటిని నీ కళ్ళెదుట తొలగిపోయేది, అవి నీకు జీవమును, నీ మెడకు అలంకారం ఉంటుంది. అప్పుడు నీ మార్గంలో సురక్షితంగా నడుస్తావు. ఇక్కడ 7 ఆశీర్వాదాలు ఉన్నాయి. మనం ప్రభును విడిచిపెట్టకుండా ప్రభును కలిగిన వారు ఎప్పుడైతే మనం తీర్మానం చేసుకుంటామో పిల్లరా, అప్పుడే మనకు మన బాధలు తొట్టెలు భయపడము, పడుకునేదానికి, నడిచేదానికి, ఎక్కడ వెళ్ళడానికి, ఎక్కడ జీవించడానికి మనం భయపడకుండా నెమ్మదిగా, సంతోషంగా, సురక్షితంగా ఉండడానికి కారణం ఏంటంటే లెస్సైన జ్ఞానము, బుద్ధి, తెలివిని మనం దాచి ఉంచుకోవాలి. ప్రభుత్వ భయభక్తులు ఏంటంటే జ్ఞానకు మూలము. జ్ఞానం ఎక్కడ దొరుకుతుందండి? చూడండి, యోగ గ్రంథంలో అక్కడ ప్రశ్నిస్తున్నాడు. యోగ గ్రంథము 8వ అధ్యాయంలో, యోగ గ్రంథం 8వ అధ్యాయం, యోగ గ్రంథం జ్ఞానం ఎక్కడుంది చూడండి త్వరగా. 25వ అధ్యాయం, క్షమించండి, 25వ అధ్యాయం మొదటి వచనంలో, వెండికి గవిని కలదు, పుటవేవు సువర్ణము గవిని కలదు, ఇనుమును మంటలో నుండి తీయుదురు, రాళ్ళు కలిసి రాయి తీయుదురు. సరే, అదంతా వదిలేసి 12వ వచనం, అయితే జ్ఞానం ఎక్కడ దొరుకును, వివేచన దొరుకు స్థలం ఎక్కడ దొరుకును? 2వ వచనం, యెహోవాయందు భయభక్తులే దుష్టత్వం విడిచుటయే. జ్ఞానం ఎక్కడ దొరుకుతుందండి? అంగట్లో దొరుకుతుందా? లేకపోతే వేరే రాష్ట్రం దొరుకుతుందా? వేరే దేశం దొరుకుతుందా? ఎక్కడ దొరుకుతుంది? పుస్తకాలు చదివితే పుస్తక జ్ఞానం వస్తుంది. మరి లోక జ్ఞానం వస్తుంది. లోకంతో స్నేహం చేస్తే, పుస్తకాలతో స్నేహం చేస్తే పుస్తక జ్ఞానం వస్తుంది. లోకంతో స్నేహం చేస్తే లోక జ్ఞానం వస్తుంది. దయాలతో స్నేహం చేస్తే దయా జ్ఞానం వస్తుంది. అయితే దేవుడి ఇచ్చేటువంటి జ్ఞానం పైన వచ్చేది. యాకోబు పత్రిక 3వ అధ్యాయము 14, 15, 16 రాయబడింది. భూస్థమైనటువంటి జ్ఞానం ఉంది, ప్రకృతి సంబంధమైన జ్ఞానం ఉంది, దైవ జ్ఞానం ఉంది, పైన వచ్చేటువంటి జ్ఞానం ఉంది. ఆ జ్ఞానం మనం కలిగినటువంటి వారు అన్నప్పుడే అప్పుడు మన త్రోవలో చక్కగా నడుచుకుంటాం. పిల్లరా, మరి ఇట్టి జ్ఞానాన్ని మనం కలిగి ఉన్నప్పుడే పిల్లరా మనం సురక్షితంగా ఉండగలం. ఆ జ్ఞానమే ప్రభు. ఆయనకు భయభక్తులు కలిగి ఉన్నావా? ఆయన కావాలని కోరుకున్నావా? నీ హృదయంలో ప్రభు నాతో ఉండు, నాలో ఉండని ఎప్పుడైతే తీర్మానం చేసుకుంటామో ఆయన మనతో ఉంటాడు. మనతో ఉండడమే జ్ఞానం. ఆ జ్ఞానమే మనను సురక్షితంగా నడిపించేది ఉన్నది. మనం సురక్షితంగా పడుకునేటువంటి వారు ఉంటాం, నెమ్మదిగా జీవించేవారు ఉంటాం, తృప్తి పొందేవారు ఉంటాం, ఫలించేవారు ఉంటాం, సంపూర్ణ బహుమానం పొందేవారు ఉంటాం. ఇన్ని ఆశీర్వాదాలు ఎక్కడి నుంచి వస్తాయంటే మొట్టమొదటిగా ముందే చెప్పాము, ఆయన కట్టడలను న్యాయాలను అనుసరించి నడుచుకునేటువంటి వారు సురక్షితంగా ఉంటారు. ఇది జ్ఞానమైనటువంటి ప్రభుత్వం మనం కలిగి జీవించినప్పుడే మనం సురక్షితంగా జీవించేటువంటి వారిగా ఉంటామనేటువంటి సత్యాన్ని మనం గుర్తించాలి. రెండు ఆరోదిగా మరి సామెతలు 18వ అధ్యాయం, 10వ వచనం, యెహోవా నామము బలమైన దుర్గము, నీతిమంతుడు అందులో పరిగెత్తి ఎట్లా ఉంటాడంట? ఎవరు సురక్షితంగా ఉండగలంటే యెహోవా నామమును స్మరించేటువంటి వారు, యెహోవా నామం పెట్టబడినటువంటి వారు, మరి ఆయన నామం పెట్టబడినటువంటి వారు మాత్రమే మరి అందులో ప్రవేశించేవారు ఉంటారు, అందులో ఉంటారు. వాళ్ళు మాత్రమే నీతిమంతులుగా చేయబడుతున్నారు. ఆయన నామము మనం నీతిగా తీర్చేది. రోమపత్రిక 5వ అధ్యాయం 1వ వచనం రాయబడింది. కాబట్టి విశ్వాసపరంగా మనం ఆయన నామమున మరి నీతిమంతులుగా చేయబడ్డామని రాయబడింది. కనుక ఆయన నామం నీతిగా చేసేది. నీతిమంతులు మాత్రమే అందులో సురక్షితంగా ఉండగలరు. ఎవరైతే యేసుక్రీస్తు నామమున విశ్వాసం ఉంచేవారు ఉన్నారో, యేసు రక్తం చేత కడగబడేటువంటి వారు ఉన్నారో, ఆయన విశ్వాసంతో జీవించే వారు ఉన్నారో, ఆయన నామం మూలంగా మనకు నీతి ఆరోపించబడుతుంది. అట్టి నీతిమంతులు మాత్రమే సురక్షితంగా ఉండగలరనేటువంటి విషయాన్ని మనం గుర్తించవలసినటువంటి వారిగా ఉన్నాయి. పిల్లరా, ఆయన నామము బలమైన దుర్గము. నీతిమంతులందరూ ఉంటే క్షేమము, ఆ సురక్షితము, మరి భద్రత మనకు కలిగించబడేది ఉన్నది. 2వ సమూయేలు గ్రంథము 22వ అధ్యాయం చూడండి. 2వ సమూయేలు గ్రంథము 22వ అధ్యాయము 3వ వచనంలో రాయబడింది. ప్రభు అక్కడ చెప్తున్నాడు 22వ అధ్యాయంలో,
సమూయేలు చెప్తున్నాడు 22:3 నా దుర్గము, నా శైలము, నా కోట, నా రక్షకుడు, నా దుర్గము, నేను ఆయనను ఆశ్రయించుదును, నా కేడము, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము, నా ఆశ్రయిస్తాను, ఆయనే నా రక్షకుడు, బలాత్కారాల చేతి నుండి నన్ను రక్షించువాడు ఆయనే. మరి బలమైన దుర్గంలో మనం ఉన్నట్లయితే శత్రువు నుండి తప్పించేవాడు, శోధన నుండి తప్పించేవాడు, బలత్కారాల చేతి నుండి విడిపించేవాడు, శత్రువు చేతి నుండి మనను విడిపించి మన క్షేమం ఇచ్చి మనను సురక్షితంగా నివసింపజేసేవాడు ఆయన నామ మూలముగా విశ్వాసం ఉంచడం ద్వారా మనం నీతిమంతులుగా చేయబడుతున్నాం. నీతిమంతులు మాత్రమే సురక్షితంగా ఉండేవారు ఉంటున్నారు. మరి ఆ విధంగా సురక్షితంగా 142వ కీర్తన చూడండి, 144వ కీర్తన 2వ వచనంలో, 144 2వ వచనం కూడా రాయబడింది. 2వ వచనంలో ఆయన నాకు కృపానిధి, నా కోట, నా దుర్గము, నన్ను తప్పించువాడు, నా కేడము, నేను ఆశ్రయించువాడు, ఆయన నా జనులను నాకు లోపరచువాడు ఉన్నాడు. కనుక నా కోట అంటే మరి నా కృపానిధి, నా కోట అంటే మనకు హై టవర్ అంటారు, ఇంగ్లీష్ లో ఉంటుంది. హై టవర్ అంటే ఎత్తైనటువంటి శృంగం ఆయనే. కనుక మనం ఎత్తైన స్థలంలోకి హెచ్చించేవాడు ఆయన నామని విశ్వాసం ఉంచడం ద్వారా మన ఎత్తైనటువంటి అనుభవము, మరి ఆ లోతైనటువంటి అనుభవము, ఎత్తైనటువంటి అనుభవానికి మనం నడిపించేవాడు ఉంటాడు. మనం అప్పుడు సురక్షితంగా నివసించగలం. విశ్వాస జీవితంలో నీవు ఇంకా యేసుని విశ్వాసం ఉంచకపోతే, ఆయన సొంత రక్షణను అంగీకరించకపోతే, ఆయన రక్తం చేత కడగబడకపోతే, ఆయన నా మూలముగా నీకు రక్షణ దొరకకపోతే ఎప్పుడైనా సరే ఆయన నా మూలంగా రోమపత్రిక 5:1 ప్రకారం నువ్వు నీతిమంతులుగా చేయబడాలంటే విశ్వాసం ఉంచు, నీవు కూడా సురక్షితంగా ఉంటా. ఆయన నామని భద్రపరిచేది, ఆయన నామని నడిపించేది, ఆయన నామని బ్రతికించేది, ఆయన నామని మరణంలోని జరుగు దాటించేది, ఆయన నామనికు మోక్ష భాగ్యాన్ని ఇచ్చేది, ఆయన నామనికి పరలోక రాజ్య ప్రవేశాన్ని ఇచ్చేది ఆయన నామమే నీకు శరణ్యము. ఆ నామనే నీకు భద్రత, ఆ నామనే నీకు క్షేమము, నీ ఆశ్రయము, నీ దుర్గము, నీ కేడము, నీ బహుమానము, నీ శృంగము, నీ సమస్తం కూడా ఆయనే. అందులో నీవు సురక్షితంగా ఉండగలవు. ఈ ఉదయకాలం మధ్యాహ్నకాల సమయంలో ఆయన నామం మాత్రమే బలమైన దుర్గం. అందుకని 22వ కీర్తన రాబడింది. 32వ కీర్తన కూడా ఆయన నా దాగు చోటు 7వ వచనం రాబడింది. 32:7 రాయబడింది. 32:7 కీర్తన 32:7. చాలు. ఏంటంట మనం దాక్కోవాలంటే ఎక్కడ దాక్కోగలమండి? లోపల ఎక్కడ దాక్కోగలము? సాతాను ఎక్కడ చూసినా పొంచి ఉన్నాడు. సాతాను బారి నుండి, లోకం బారి నుండి, శత్రు బారి నుండి, శోధన బారి నుండి ఎట్లా తప్పించుకోగలమంటే ఆయనే మనం దాగు చోటు. ఆయన మనం కేడముతో కప్పివాడు, భద్రపరిచేవాడు, శోధన, బలహీనత, మరి ప్రతి విధమైనటువంటి వాటి నుండి తప్పించి సురక్షితంగా మనం ఉంచేవాడు ఆయన ఒక్కడే. సురక్షితము, క్షేమం ఆయన దగ్గరే ఉంది. నా దాగు చోటని అక్కడ దావిది అంటున్నాడు. నా దాగు చోటు ఆయనే. మన దాగు చోటు ఆయనేని మన తీర్మానంలో ఉన్నామా? ఆయనే ఆయన రెక్కల కింద ఉన్నాను, ఆయన భద్రతలో ఉన్నాను, ఆయన నీడలో ఉన్నానని తీర్మానంలో ఉన్నామా? ఉన్నట్టయితే మనం సురక్షితంగా ఉన్నట్లే. లేకపోతే ఎక్కడ తప్పిపోయినామో, మన హృదయంలో తప్పిపోయినామో, మనసులో తప్పిపోయినామో, ఆలోచన తప్పిపోయినామో, చూపులో తప్పిపోయినామో, నాలుగు ద్వారా తప్పిపోయినామో, చేతుల ద్వారా తప్పిపోయినామో, మన యొక్క మరి కాళ్ళ ద్వారా అక్కడక్కడ నడిచి తప్పిపోయినామో, తీర్మానం చేసుకోలేకపోతే, వాటి నుండి కడగబడకపోతే, శుభ్రపరచబడకపోతే, పరిశుద్ధపరచబడకపోతే పిడారా మనం భద్రతలో ఉండలేము, క్షేమంగా ఉండలేము, సురక్షితంగా ఉండలేము. అమ్మయ్యా క్షేమంగా ఉన్నా, ఇంక ఇప్పుడేం భయం లేదు అని ఎప్పుడు చెప్పగలము? నా ప్రభు నాతో ఉంటే, నా దుర్గము, నా కేడము నా ప్రభే, నా బలం ఆయనే, నా కృప ఆయనే, నా కృపానిధి ఆయనే, నా కోట ఆయనే, ఇక నాకేం భయం లేదు, నెమ్మదిగా పడుకుంటాను. ఎప్పుడు చెప్పగలము? ఆయనే మనకు దాగు చోటుగా ఉన్నప్పుడు. ఇక్కడ అట్టి దాగు చోటు మరి చిక్కుల్లో, ప్రతి చిక్కుల్లో, ప్రతి సమస్యల్లో, ప్రతి మరి కష్టాల్లో పరిష్కారం ఎప్పుడైతే మనం పొందుతామో ప్రభు ద్వారా, అప్పుడే సురక్షితంగా పడుకోగలము, సురక్షితంగా జీవించగలము, సంపూర్ణ బహుమానము పొందగలము. ఇట్టి బహుమానం క్షేమం వేరు ఆ నామములోనే ఉంది.
ఆ నామము బలమైనటువంటి దుర్గము. 2:6గా యోహాను స్వామి మరి అదే సామెతలు 18వ అధ్యాయం. సామెతలు 18వ అధ్యాయము క్షమించండి 29వ అధ్యాయం. సామెతలు 29వ అధ్యాయము 25వ వచనం చూడండి. భయపడుట వలన మనుషులకు ఉడి వచ్చును. ఎంత చక్కని మాట. యెహోవా యందు నమ్మిక ఉంచువాడు సురక్షితముగా ఉండును. నమ్మిక అంటే విశ్వాసము, నమ్మకము, నమ్ముక. నమ్ముకుని వాడు అక్కడ 27:17 రాబడింది. 27:17 రాబడింది. యెహోవాను నమ్ముకుని వాడు ధన్యుడు. ఇక్కడ రాబడింది యెహోవాను నమ్మికుంచువాడు సురక్షితముగా ఉండును. నమ్మికుంచువాడు ధన్యుడు, ఆశీర్వదించబడినవాడు, హెచ్చించబడినవాడు, ఉన్నతమైనటువంటి హోదా కలిగినటువంటి వాడు, లోపల అందరికంటే గనుడైనటువంటి వాడు, హెచ్చైనటువంటి వాడు, ఆశీర్వించబడినటువంటి వాడు ఎవరు అంటే ఆయన నమ్మికొచ్చేవాడు, ఆయన నమ్ముకొని వాడు. ఇలా విశ్వాస జీవితంలో మనం నమ్మినామని ఉట్టిటి మాటలు చెప్పేది కాదు. ఆయన నమ్ముకుంటే ఎట్లుంటామంటే చూడండి 8వ అధ్యాయం చదవండి. 8వ వచనం. వాడు జలముల మీద నాటబడి చెట్టు వలె కాలువల వరకు దాని వేడు తన్నును, వెట్టకలను భయపడదు, దాని ఆకు పచ్చిగా ఉండును, వర్షం లేని సంవత్సరంలో చింతన ఉండదు, కాపు మారదు. ఇది యెహోవా నమ్ముకోవడం ద్వారా సురక్షితము. దానికి ఏ విధంగా కాపు కాసి భద్రపరిచి సురక్షితంగా ఉంటేవాడు ఉన్నాడో ఫలించేది. వర్షం లేని సంవత్సరంలో చింతన ఉండదు, కాపు లేకపోతే కాపు మానదు. కనుక మానకుండా కాపు కాసేటువంటి ఫలించేటువంటి జీవితం ఎప్పుడు వస్తుందంటే ఆయన నమ్ముకునేవాడు, ఆయన నమ్మిక ఉంచినవాడు. నమ్మకము విశ్వాసం రెండు ఒకటే. నమ్మకం అన్న విశ్వాసం పర్యాయం కదా. కానీ విశ్వాసంతో మనం ఆయన ఆత్మని జీవిస్తున్నామా? ప్రభువా నా దాచుకు నీవే అయ్యా, ప్రభువా నీ ఆజ్ఞను అనుసరించి నడుచుకుంటానయ్యా, నీ కట్టెలను అనుసరించి నడుచుకుంటానయ్యా, నీ రెక్కల కిందికి వస్తానయ్యా. మంచి సాక్ష్యం కలిగి మనం ఆ విధంగా ప్రభు యొక్క రెక్కల కిందికి వచ్చి మరి మనం జీవించినప్పుడు మన హృదయంలో దుర్మార్గతను దూరంగా పారదోలినప్పుడు, సదాకాలం మన గురి నిలిపినప్పుడు, జ్ఞానం వేసిన మనం భద్రపరుచుకున్నప్పుడు, ఆయన నామం విశ్వాసం జీవించినప్పుడు ఆయన మనకు మరి సంపూర్ణమైనటువంటి బహుమానం ఇచ్చాడు ఉంటాడు. కానీ 7వదిగా చూసేది ఆయన నమ్ముకుని వాడు, నమ్మకం ఉంచేవాడు. నమ్మకం ఉందా ప్రభు నీ కొరకు వస్తున్నాడని, నమ్మకం ఉందా నీ కొరకు పరలోకాన్ని సిద్ధపరిచాడని, నమ్మకం ఉందా నీ కొరకు క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని సిద్ధపరిచాడని నమ్మకం ఉందా? చాలా ఏళ్ళ నుంచి చెప్తున్నారండి, చాలా ఏళ్ళ నుంచి చెప్తున్నారండి. వీళ్ళు ఇంతేలేండి చెప్తూనే ఉంటారు. వాళ్ళకేమి మనకేదో ఇస్తుంటారు, అమెరికా నుంచో లేకపోతే లండన్ నుంచో రష్యా నుంచో ఫండ్స్ వస్తుంటాయి. కనుక వాళ్ళ పని ఏంటి? చెప్పే పనే. వాళ్ళు డబ్బులు ఇస్తున్నారు కాబట్టి వాళ్ళు చెప్తూనే ఉంటారండి. వాళ్ళ పని అదేనండి, చెప్తూనే ఉంటారండి. మేము వింటూనే ఉంటున్నామండి. వాళ్ళు చెప్పిన వాళ్ళు చాలా మంది వెళ్ళిపోయినారు కూడా, అయినా ఆయన రాలే. నమ్మకం ఉందా వస్తాడని, విశ్వాసం ఉంచుతావా వస్తాడని. ఒకవేళ నేను బతికిన దినాల్లో రాకపోవచ్చు, మరణ వరకు నమ్మకం ఉంచు, చచ్చే వరకు నమ్మకం ఉంచు. నువ్వు ఎక్కడ ఉంటావు? కళ్ళు తెరిస్తే ప్రభుత్వం ఉంటా. ఏం నమ్మకం లేండి, చూసాం విన్నాం, ఇన్నేళ్ళ నుంచి చదివాం, పాడాం, ఆరాధించాం, ఎన్నో చేసాం, అన్ని చేసాం, ఇంకేముందిలే అని అనుకుంటావా? అనుకుని కళ్ళు మూస్తావా? నరకంలో ఉంటా. లేదా ప్రభు నా కొరకు సిద్ధపరిచాడు అని నమ్మకంతో కళ్ళు మూస్తావా? పరలోకంలో ఉంటా. గుర్తుపెట్టుకో, ఎక్కడ క్షేమం ఉంది? ఎట్లా తీర్మానం చేసుకుంటూ వెళ్తావు దినమున? అవును నా ప్రభు వస్తాడు, నమ్మకం ఉంది, నన్ను తీసుకెళ్తాడు. ఒకవేళ తీసుకెళ్ళిపోయినా ప్రభులో ఉండి నేను మరణిస్తే నేను ప్రభు దగ్గరికి వెళ్తాను అనే నమ్మకం ఉందా? ధన్యుడు. సురక్షితంగా ఉంటావు అక్కడ, లేకపోతే కాలుతూ ఉండాల్సిందే. అక్కడ అగ్ని ఆడదు, అక్కడ పురుగు సావదు. ప్రభు చుట మరి తథ్యము. ప్రభు నేను తీసుకెళ్ళుట తథ్యము. లేకపోతే ప్రభు రాకునిపై లోకాన్ని విడిచిపెడితే ప్రభు రాజ్యంలో ఉండడం తథ్యము. ఇది వాస్తవం. నువ్వు నమ్మినట్లయితే ధన్యుడు. నమ్మకపోతే ఇంకేముంది? ఆడొస్తాడండి, ఈ నెల నుంచి ప్రకటన చేస్తూనే ఉన్నారు, వస్తూనే వస్తుగో వచ్చా, అదిగో వచ్చా, అదిగో వచ్చా, ఇదిగో వచ్చా, ఇదిగో రేపు, అదిగో తెల్లారి
ఇదిగో అప్పుడు ఇప్పుడు అన్నారు వాళ్ళు అన్నీ ఉంటున్నారు అని అంటావా అప్రమత్తంతో? కళ్ళు మూసి ఎక్కడ ఉంటావు? లబోదిపోమని కాలుతున్నటువంటి స్థలంలో ఉంటావు, నేను ఉంటా. అట్లా కాకుండా పిడారా మన కొరకు నిరీక్షణ, నువ్వు నమ్మిక ఉంచు, సురక్షితంగా ఉంటావు, సురక్షితమైనటువంటి స్థలంలో ఉంటావు, క్షేమకరమైన స్థలంలో ఉంటావు, ఈ లోకంలో ఉన్నప్పుడు ఫలిస్తావు, సురక్షితంగా ఉంటావు, సంతోషం ఉంటావు, ఆయన బహుమానం పొందుతావు. నువ్వు నడిచినప్పుడు పడుకున్నప్పుడు కాలు ఎక్కడబడదు, సురక్షితంగా నిద్రపోతావు. ఆయన మీద నువ్వు గురి కలిగినట్లయితే, నీ మార్పులు తిన్నగా మీద ఉంచినట్లయితే, నువ్వేమైనా చేతులు చాచినట్లయితే నువ్వు సురక్షితంగా ఉంటావు. ఇటు నమ్మకంతో మన లోకంలో జీవించాలి. చాలా మంది అన్నట్టుగా నీవు నేను అనద్దు, వాళ్ళు చెప్పినట్టుగా వాళ్ళు అన్నట్టుగా వాళ్ళు నిరుత్సాహపడితే నిరుత్సాహపడవద్దు. మరి పిల్లలు నిరుత్సాహపడి ఎంత నష్టపోయినారు, నీవు అట్లా నష్టపోవడానికి వీలు లేదు ప్రభు అన్నారు. వాళ్ళు చెప్పినట్టు వీళ్ళు చెప్పినట్టు నమ్మొద్దు. చూడండి, యేసుకేలు గ్రంథము 2వ అధ్యాయంలో ఆ మాట ఉంది. 8వ వచనం, యేసుకేలు గ్రంథము 2వ అధ్యాయం 8వ వచనంలో ఇశ్రాయేలుతో ప్రభు అంటున్నాడు, ఆయన యేసుకేలుతో అంటున్నాడు, ఇగో బాబు నువ్వు వాళ్ళ దగ్గరికి పోయి చెప్పు, వాళ్ళు చేసినట్టుగా నువ్వు చేయొద్దు. 8వ వచనం 2:8లో నరపుత్రుడా తిరుగుబాటు చేసినట్టు వాళ్ళు తిరుగుబాటు చేసినట్టు వద్దు, వాళ్ళు చేసినట్టు చేయొద్దు, వాళ్ళు అన్నట్టుగా నువ్వు నమ్మద్దు. ప్రభు వస్తున్నాడు. ప్రభు ఒకవేళ నీ కాలంలో నా కాలంలో రాకపోవచ్చు. మనం డబ్బులు ఉండి మనం ఈ లోకాన్ని విడిస్తే ప్రభుతో ఉంటాం. వాళ్ళ వీళ్ళకి ఆలోచించొద్దు, వాళ్ళ వీళ్ళకి నువ్వు చింతించొద్దు. నమ్మిక ఉంచువాడు సురక్షితంగా ఉండను. చూడండి, మనం చదివాం. అలాంటి భద్రత క్షేమం ఎక్కడుందంటే మన దాగు చోటైనా, మనకు ఆశ్రయమైనా, మన కోట, మన అండమైనటువంటి మన ప్రభువులోనే మనకు సురక్షితం, క్షేమం, మేలు మనం పొందేటువంటి వారంట. కలిగిన ప్రభు అన్నాడు, నా శరీరం తిరిగి నా రక్తం త్రాగవాడు, నేను వారితో జీవిస్తాను, నాతో వాడు ఉంటాడు అని ప్రభు చెప్తూ వచ్చాడు. నన్ను వెంబడించేవాడు, నా విశ్వాసంతో నన్ను తిరిగి త్రాగువాడు, అంత్యలో లేపుతాను, నేను నా తండ్రి వారితో నివాసం చేస్తాను. ఆయన మనతో నివాసం చేస్తేనే మనకి ఇట్లాంటి క్షేమము, భద్రత. విడారా, ఇటు క్షేమం కావాలా? లేదు వాళ్ళు చెప్పినట్టుగా నమ్మి వెనకంజ వేస్తావా? వెనకంజ వేస్తే వెనక గోతులో పడిపోతాం. ముందంజ వేస్తే ప్రభుని చేయబట్టుకొని లాక్కుంటాడు. విడారా, మరి సాతానుడు వెనకంజ వేయడానికి గుసగుసలాడిస్తాడు, ఏమేమో చెప్తాడు, అన్నిటికీ వెనకంజ వేసేటువంటి పరిస్థితి. మనం ముందుకే సాగాలి, మన గురి ఆయన మీద ఉంచాలి, మన మార్గాలు ఆయనకు అప్పగించాలి. అప్పుడే మనం తిన్నగా ఆయన మార్గంలో జీవించగలము, ఆయన వచ్చేప్పుడు ఎత్తబడగలము. లేదా ఆయన రాకముందే లోకాన్ని విడిస్తే ఆయన రాజ్యంలో ఉండగలము. ఇంటి నిరీక్షణతో జీవిస్తాం. ప్రభు ఆ విధంగా మనకు వాళ్ళకి రక్షణ పొందినట్టు. నేను ఇంకా రక్షణ పొందకపోతే, నేను ఇంకా ప్రభుత్వం విశ్వాసం ఉంచకపోతే, నీ గురి ఆయన మీద ఉంచకపోతే, నీవు ఆయన మార్గంలో నడవకపోతే, ఆయన రెక్కల కింద ఉండకపోతే, ఆయన రక్తం చేత కడగడకపోతే మందిరానికి వచ్చేయాలన్నా సార్లే. మందిరానికి వచ్చావు సార్లే కాదు, ఇక్కడ రమ్మంటాం, ఇక్కడ ఏం వద్దని చెప్పాం. అయితే అక్కడ రానిడు ఆయన, అక్కడ రానిడు. ఇక్కడ మేమేం చెప్పాం, ఎవరు నేను వద్దాను, మేమేం రాని, అందరూ రమ్మని చెప్తాం. ఎప్పుడైనా మార్మల్స్ పొందుతావేమో అని మేము రాణిస్తాం. అయితే ప్రభు రానేడు పిల్లారా, ప్రభు రానేడు. తీర్మానం చేసుకో, మార్మల్స్ పొందు, వేసుకోవడం విశ్వాసం ఉంచు, నీతిగా తీర్చబడు, నీ పాపాలు ఒప్పుకో, నీ పాపాలు క్షమించబడు, పాపను విడుదల పొందు. అప్పుడు నీవు కూడా సురక్షితముగా ఉంటా. ఇటు రక్షణ, ఇటు క్షేమం, ఇటు భద్రత, ఇటు సురక్షితమైనటువంటి మరి స్థలము ప్రభు యేసుక్రీస్తు వారే. ఆ ప్రభు నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టాడు. ఆయన పరలోకానికి వెళ్ళి స్థలం సిద్ధపరిచాడు, తీసుకెళ్ళడానికి వస్తున్నాడు. కనుక మనం విశ్వాసం గలవారమై ఉన్నామో లేదు, మనం పరీక్షించుకుందాం. ప్రభులు ఉన్నామా లేదా, ప్రభు చేతి నీడలో ఉన్నామా, ఆయన భద్రతలు ఉన్నామా, ఆయన క్షేమం ఉన్నామా లేదా? ఒకసారి మనం ఆలోచిస్తే కళ్ళు మూసుకొని, ప్రభా లేదు నాయన, నన్ను క్షమించు, నేను రక్తంతో కడతా, నన్ను అంగీకరించు. వాళ్ళు వీళ్ళు ఆశ్రయించాను, అక్కడక్కడ తిరిగి వెళ్ళాను, అక్కడక్కడ వాళ్ళు వీళ్ళు ఆనుకొని జీవించాను. వద్దు, ఇప్పుడైనా తీర్మానం చేసుకుందాం. భయంకరమైన తీర్పు ఉంది, భయంకరమైన స్థలం ఉంది, ఆ స్థలానికి వద్దు ప్రభువా, నేను నీతో ఉండాలి ప్రభా, మీ రాజ్యంలో ఉంటా. తీర్మానం చేసుకుందాం, ప్రార్థన చేస్తాం. మోకరించండి.
పరిశుద్ధమైన దేవ మా పరమ తండ్రి నీకు వేలాది వందనాలు స్తోత్రాలు చేయించుకుంటున్నాం. మధ్యాహ్న సభలో ప్రభా కర్మేన్ ప్రార్థన సాహసాన్ని బట్టి మీకు స్తుతిస్తూ కనపరుస్తున్నాం ప్రభా. ఎంతోమంది జనాలు చూడలేరు ప్రభా, మేము చూడగలుగుతున్నాం.